వెల్కమ్ టు ఎంవీటీవీ న్యూస్. క్రీడలకు పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. స్పీకర్ చింతకాయల అయిన పత్రుడు శ్రీ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ 12వ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ బాలికల ఛాంపియన్షిప్ 2025-26ను స్పీకర్ చింతకాయల అయిన పాత్రుడు ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం తీసుకువచ్చి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయిన పాత్రుడు అన్నారు. శనివారం అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం కృష్ణదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ 2025-26 పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ అయిన పాత్రుడు మాట్లాడుతూ, గతంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగేవని, కానీ రాను వాటి ప్రాధాన్యత తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ఒకప్పుడు వాలీబాల్ క్రీడాకారుడిగా రాష్ట్ర స్థాయి వరకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. క్రీడల ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులకు ఆయన స్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు నడియాడిన పవిత్ర భూమి అయిన కృష్ణదేవిపేటలో ఈ క్రీడలు జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఎస్ఐ తారకేశ్వర్ క్రీడల పట్ల చూపిస్తున్న శ్రద్ధను, యువతకు ఇస్తున్న శిక్షణను స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు ప్రత్యేకంగా అభినందించారు. ఆయన చొరవతో డిఎస్సి శిక్షణ పొందిన 11 మందికి ఉద్యోగాలు రావడం గర్వకారణమన్నారు. ఇలాంటి అధికారుల సేవలు ఎంతో అవసరమని కొనియాడారు. ఈ పోటీ నిర్వహణకు తన వంతుగా 50,000 రూపాయల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఛాంపియన్షిప్ లో బాలుల విభాగంలో 13 జట్లు, బాలికల విభాగంలో 13 జట్లు, మొత్తం 26 జట్లకు చెందిన 416 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 4 నుండి 6వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. ఇక్కడ గెలిచిన జట్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటాయని, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని స్పీకర్ ఆకాంక్షించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులను సొంత పిల్లలు ఆదరించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, క్రీడా అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఏదైనా గ్రామంలో స్పోర్ట్స్ మీట్ పెడతామంటే ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా ముందుకు వచ్చేవారు. ఈ ఊరిలో స్పోర్ట్స్ మీట్ పెడతాం, కబడ్డీ పెడతాం అంటే ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి సార్ నాకు ఇవ్వండి సార్ అవకాశం అడిగారు. స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల అందరూ చిన్న పిల్లలు అందరూ కూడా స్పోర్ట్స్ లో ఎంగేజ్ అయితే వాళ్ళ మైండే డైవర్ట్ అయిపోతుంది. ఒక పక్క ఎడ్యుకేషన్, ఒక స్పోర్ట్స్ ఎన్ని ఉంటే ఆనందం లేరు. ఇప్పుడు ఎక్కడా లేవు. అందుకే మళ్ళీ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన స్పోర్ట్స్ చైర్మన్, ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ మీట్స్ పెట్టాలా, ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా స్పోర్ట్స్ మీట్ అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎడిషనల్ ఎస్పీ గారు ప్రసాదరావు గారు, మన నర్సీపట్నం డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారు, శ్రీచంద్ర గారు, అలాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ మెంబర్స్ కి, అలాగే స్థానిక నాయకులకి, ప్రెస్ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ పోటీలు 4 రోజులు జరుగుతాయి మన ప్రాంతంలో. ఈ కృష్ణదేవిపేటలో అంటే చాలా మంది ఇక్కడ పిల్లలు తిరిగిపోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ పుస్తకాలు చదువుకుంటే అల్లూరి సీతారామరాజు సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమా యాక్టర్స్ కృష్ణగారు సినిమా తీశారు అల్లూరి సీతారామరాజు. ఎన్టీ రామారాజు గారు కూడా యాక్ట్ చేశారు అల్లూరి సీతారామరాజుగా. అది మహనీయుడు తిరిగిన ప్రాంతం. బ్రిటిష్ గారు చేతులు చంపి కదా షూట్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత అతన్ని వీడియో తీసుకొచ్చి సమాధి చేశారు. ఇక్కడ చిహ్నంగా సమాధి కూడా ఉంది.
సమాజంకి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకొని అందులో వెళ్ళాలని చెప్పి రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పి నాకు నోట్ ఇచ్చారు. చాలా సంతోషం ఉంది. చాలా జిల్లాల నుంచి ఇచ్చారు. వారందరికీ కూడా మా ప్రాంతం తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మా తాలూకు ఆశీర్వాదం కూడా మనందరికీ పంపించమని చెప్పుకోవాలి సందర్భంగా అందరికీ మనం చేస్తాం. మొత్తం జట్లు పురుషుల విభాగం 13 జట్లు, మహిళల విభాగం 13 జట్లు, మొత్తం 26 జట్లు పాల్గొన్నాయని చెప్పి జరిగింది. ప్రతి జట్టుకి 13 జిల్లాల నుండి మొత్తం 416 మంది క్రీడాకారులు ఈ పోటీలు పాల్గొన్నారని చెప్పి కూడా నాకు నోట్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇంతమంది మంచి క్రీడాకారులు పిల్లలు ఆ ప్రాంతానికి వచ్చి ఆడుతున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం ఉందని చెప్పి ఈ సమయంలో చేస్తున్నాను. ఈ స్థాయి సాఫ్ట్వేర్ పోటీలు పాల్గొనడానికి అర్హులు అవుతారు. అదేమని చెప్పింది. దీంట్లో గెలిచినటువంటి స్త్రీ జట్టు, పురుషుల జట్టు జాతీయ స్థాయిలో ఆడుకునే అవకాశం వస్తుంది. అంటే స్ఫూర్తిగా తీసుకొని, ఉత్సాహంగా తీసుకుని వారం కోసం ప్రయత్నం చేసి గెలిచి జాతీయ స్థాయిలో మళ్ళీ వెళ్ళి మీ జిల్లాకి, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మేము అందరినీ కోరుకున్నానండి. మన తారకేశ్వరం ఉన్నారు మీ ఎస్ఐ. నేను వచ్చిన దగ్గర రండి భయండి, మీ మిమ్మల్ని గురించి చెప్పాలా. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అదిగో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. రోజు పిల్లల్ని తీసుకొచ్చి గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తుంటాడు. అది చేయాల్సి లేదు. ఎస్ఐ పోలీసు ఉద్యోగం ఇది చేయాలా, కానీ ఇంట్రెస్ట్. పిల్లలు రోజు పరిగెట్టించడం, ఎక్సర్సైజ్ చేయించడం. రెండో సార్ నేను చూసిన బుక్స్ పంపించండి. పిల్లలు సెలెక్ట్ చేసి కాంపిటేషన్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇస్తాడు. మన డిఎస్సిలో ఇతని కోచింగ్ ఇచ్చిన 11 మంది ఉద్యోగాలు వచ్చాయి. నేను ఏమంటానంటే చెయ్యాల్సిన లేదు, ఉద్యోగం చేసుకుంటారు. ఇది ఎంత ఎందుకు సాకిరి అయినా సార్ అది ఇంట్రెస్ట్, నేను చేస్తాను సార్ అని. సరే ఈ స్పోర్ట్స్ సార్ నాకు జీతం వస్తుంది, ఎంతో కొన్ని ఖర్చు పెడతాను సార్ అని మాట్లాడే పరిస్థితి. అందుకే అన్నా ఇటువంటి ఎస్ఏలు ప్రతి కాన్స్టిట్యూషన్ ఉంటారు, ప్రతి మండలంలో ఉంటారు. సంవత్సరానికి ఒకసారి ఇటువంటి మీట్ పెడితే ఎంత బాగుంటుందండి చూడడానికి, ఎంత అందంగా ఉంటుందండి, ఎంత ప్రోత్సాహంగా ఉంటుందండి. అంటే మనందరం మీ డిపార్ట్మెంట్ కూడా మీరు అదే మీ డిపార్ట్మెంట్ కారణమే పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు కూడా అతను చూస్తే ఉత్సాహం. ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. మన కూడా చెప్పాను, ఎస్పీ గారి సమస్య అని చెప్పాను, హోమ్ మినిస్టర్ గారు అతనిగా చెప్పాను. ప్రతి ఎస్ఐ గారికి డౌట్ ఉంటే ప్రతి ఎస్ఐ కూడా పరిశీలి చేస్తే మంచి క్రీడాకారులు రారండి. ఇందుగారు మంచి పనికి అంతేగా. మరొకసారి మీకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎస్ఐ గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఉంటారు కొంతమంది ఉంటారు. అందరినీ అంతలో నేను కొంతమంది కూడా ప్రోత్సహించడం కూడా ఉన్నారు. ఊళ్ళో కొంతమంది ప్రోత్సహించడం కూడా ప్రభుత్వం తరఫున నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నానండి. అసలు మీరు అనుకోవచ్చు ఈ ఆర్గనైజేషన్ ఎంత ఇబ్బంది నాకు తెలుసు. నేను స్పోర్ట్స్ మీటింగ్ చేసి చాలా మీటింగ్ చేశాను. చాలా ఇబ్బంది ఉందో నాకు తెలుసు. బ్రహ్మాండంగా ఇంతమంది పిల్లల్ని, చిన్న పిల్లల్ని మా ప్రాంతం తీసుకొచ్చినందుకు మీకు, మీ డిపార్ట్మెంట్కి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు. దీనికి మీరు అనకంటే 50,000 రూపాయలు నేను ఇస్తాను. నేను ఇస్తాను ఇవ్వగలరా? అదే బుక్స్ కొనండి, ఏదో కొనండి. మొత్తం నాకు సరదా అనిపించింది, అది ఇస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ 4 రోజులు కూడా ఈ ఊళ్ళో పెద్దలందరికీ నేను మనం చేసింది ఏంటంటే, దూర ప్రాంతం నుంచి పిల్లలు వచ్చారు.
వాళ్ళందరినీ కూడా మీ పిల్లల్లా చూడండి. చూస్తే వాళ్ళు ఆ ఊరు వెళ్ళి పిల్లలంతా ఆ ఊరు వెళ్ళి బా కృష్ణదేవి గారిని ఎంత బాగా చేశారు, ఎంత బాగా చూస్తారు అని చెప్పి మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు అక్కడ. అది ఆ ప్రాంతానికి పేరు. వాళ్ళకి అందరూ సహకరించండి. పిల్లలందరికీ కూడా మీ సొంత పిల్లలు నా ఊళ్ళు కూడా పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. పడుకోవడానికి ప్లేస్ కానీ లేకపోతే భోజనాలు కానీ అన్ని కానీ కావాలి. ఏమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పాలని నేను కూడా చూస్తాను చెప్పి ఒకసారి మనం చేస్తూ మరి ఈరోజు వాళ్ళని పిలిచి ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి స్పోర్ట్స్ క్లబ్ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.